మాజీ సీఎం గులాబీ చీఫ్ కేసీఆర్ ఏదో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గుంభనగా కనిపిస్తున్న గులాబీ శ్రేణులు అనుమానాస్పద కదలికల్లో ఏదో కొత్త నిర్ణయం తాలూకు అప్రమత్తత కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ ప్రారంభించడం, ఈ నెల 31 వరకు అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి కేటీఆర్ బెయిల్ తెచ్చుకోవడం ఇప్పటికే జరిగిపోయాయి. తాజాగా పీఎంఎల్ఏ ఫెమా కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ పగ్గాలు తదనంతరం ఎవరికి అనే సందేహం అంతటా వ్యక్తమవుతుంది. కేసీఆర్ తనయ్య ఎమ్మెల్సీ కవితకు పార్టీ పగ్గాలు అప్పగించడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఫిబ్రవరి 17న తన జన్మదినం రోజు కూతురుకు పదవిని కట్టబెట్టేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీలో సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఉండగా అంతగా అనుభవం లేని కవితకు ఇవ్వడం దేనికనే చర్చ కూడా నడుస్తోంది. కానీ కేసీఆర్ లెక్కే వేరు. కవితను నేతగా ప్రకటించడం వల్ల తెలంగాణ జనం సమ్మతిని సంపాదించేందుకు మెరుగైన మార్గాలు ఉంటాయనేది గులాబీ బాస్ అంచనా. తెలంగాణ ఆడపడుచు అనే సెంటిమెంట్ను దట్టించడం వల్ల మోహరింపు సులభమవుతుందని కేసీఆర్ పక్కాగా లెక్కించినట్లు కనపడుతోంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఏదో ఒకరోజు రేవంత్ ప్రభుత్వం కేటీఆర్ను జైల్లో వేస్తుందని ముందే ఊహించిన కేసీఆర్ అందుకు తగినట్లుగా పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది డిసెంబర్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారి అరెస్టుల పర్వం మొదలవగానే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందని గ్రహించారు గులాబీ చీఫ్. ట్యాపింగ్ కేసులో అప్పటికప్పుడు కేటీఆర్ను అరెస్టు చేసే వీల్లేదని తెలుసుకున్న కేసీఆర్ నిర్ణయాల విషయంలో నెమ్మదించారు. సాంకేతిక అవరోధాల కారణంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకలో ఉండడంతో ఈ ఫార్ములా బయటకు తీస్తారని అర్థం చేసుకున్న కేసీఆర్ అందుకు తగినట్లుగా లీగల్ టీంలను రంగంలోకి దింపి అరెస్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్లు భోగట్ట. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఈ ఫార్ములాపై ఏసీబీ విచారణకు ఆదేశించగానే కేటీఆర్ సాక్ష్యాలు, ఆధారాల పత్రాలు, ఒప్పంద వివరాల ఫైళ్లతో ప్రెస్ మీట్ పెట్టారు. దీన్ని బట్టి చూస్తే ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు అర్థమవుతుంది. కవిత అరెస్టు అనుభవం తర్వాత జాగ్రత్త పడడం మొదలైందని తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు కావడం, ఈలోపు లోక్సభ ఎన్నికలు రావడం చకచకా జరిగిపోయాయి. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రభుత్వం దూకుడు తగ్గించింది. వ్యవహారం మందగమనంలో సాగుతున్నప్పుడు ఆదుర్దా ఎందుకనే ఉద్దేశంతో మిన్నకుండిపోయారు కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల అనంతరం రాజకీయ వేడి మొదలైంది. ఈ ఫార్ములా కేసు విచారణ మొదలైంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలు అప్రూవర్లుగా మారే అవకాశముందని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అదే గనుక జరిగితే కేటీఆర్కు ఉచ్చు బిగిసినట్లే లెక్క. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు అప్రూవర్లుగా మారితే మొదటి ముద్దాయికి కేసు గెలవడం కష్టమవుతుంది. కవితకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం వెనుక కేసీఆర్ చాలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఉద్వేగ వాతావరణాన్ని సృష్టించగల నేర్పు ఉండాలి. కుటుంబంలో ఒక్కొక్కరిని వేరు చేసి కక్ష తీర్చుకుంటున్నారనే వాదనకు మద్దతులు కూడగట్టాలి. సోషల్ సైన్స్ పార్టీ చుట్టూ మోహరించాలి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఆ వరుసలో వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించాలంటే బాధ్యత స్వరం వినిపించగల చాతుర్యం గల నేత కావాలి. అదే మహిళా నేత అయితే ఓటరు మహాశీల మన్నలను పొందడం సులభమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే మద్దతు కోల్పోయిందనేది బీఆర్ఎస్పై ఉన్న ప్రధాన అభియోగం. అసెంబ్లీ ఫలితాలను అధికార పార్టీ అందుకు సాక్ష్యంగా చూపిస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల ఓటింగ్ శాతం పెరిగిన స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని ఫలితాల అనంతరం చేసిన విశ్లేషణలు తేల్చాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో 56 స్థానాల్లో మహిళలు భారీగా తరలివచ్చి ఓటు వేశారు. ఈ 56 స్థానాల్లో 37 స్థానాలను కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది. ఇందులోనూ ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోనే మహిళా ఓటింగ్ శాతం ఊహించలేని రీతిలో పెరిగింది. కామారెడ్డి స్థానంలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఓడిపోయి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలవడానికి ప్రధాన కారణం మహిళల ఓటింగ్ శాతమే అని చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో మద్దతును కూడగడుతూ స్థానిక సంస్థలో బలాన్ని మళ్లీ నిరూపించుకోవాలంటే తన స్థానంలో కేటీఆర్ ఉండాలి, లేని పక్షంలో కవిత ఉండాలనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. హరీష్ రావు అనుభవం, సామర్థ్యం ఉన్న నేత అయినప్పటికీ సెంటిమెంట్ రాజేయడంలో కవిత కేటీఆర్ తర్వాతే అనేది కేసీఆర్ లెక్కగా ప్రచారం జరుగుతోంది. 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు భారీ దెబ్బ తగలడానికి కారణం మహిళా ఓటర్లే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ దుందుబి మోగించడానికి కారణం కూడా మహిళా ఓటర్లే. వేసవిలోపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత జరిగే గ్రేటర్ ఎన్నికలు గెలిస్తే తొలి విడతలో కోటను కాపాడుకున్నట్లు జనాలకు సంకేతం ఇచ్చినట్లు అర్థమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తే గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి బీఆర్ఎస్ పట్టు సాధిస్తుందని చెప్పినట్లవుతుంది.
బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలంటే 2025లో ఏడాది కాలం పాటు శ్రమిస్తే తప్పక పూర్వస్థితిని చేరుకుంటుందనే భరోసాను నేతలకు కేసీఆర్ ఇచ్చే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. టార్గెట్ 2025ను పగడ్బందీగా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆలస్యమైనప్పటికీ 2025లో ప్రచార ఉధృతిని మాత్రం కొనసాగించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. 52 గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీలు విలీనమైన తర్వాత, అందుకు సంబంధించిన పాలనాపరమైన చిక్కులు అధిగమించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికలు 2027లో వస్తాయనే వదంతి కూడా విస్తృతంగానే ప్రచారాలు చేస్తోంది. సంక్షేమ పథకాల అమలులో జాప్యం, భూసేకరణ విధానం వివాదాస్పదమైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత క్రమంగా వేళ్లునుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన బీఆర్ఎస్ రెండో శ్రేణి నేతలు కాంగ్రెస్లోకి వెళ్లకుండా గులాబీ పార్టీలోనే నిలదొక్కునే ప్రయత్నం చేయడమే ఇందుకు బలమైన సంకేతమని బీఆర్ఎస్ భావిస్తోంది. గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నెలల పాటు పార్టీ కేడర్ కొంత గందరగోళానికి గురైంది. లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంత కావడంతో కొంతమంది నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అయితే అచిర కాలంలోనే భ్రమలు వీడి మెల్లిగా గులాబీ పార్టీ పంచన చేరుతుండటంతో దిగువ శ్రేణి నేతలకు భరోసా కుదిరింది. ఇలాంటి వాతావరణంలోనే కేటీఆర్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం జైల్లో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదే అదనుగా భావించిన కేసీఆర్ కుమార్తెను రంగంలోకి దింపితే పట్టు సాధించడం సులభమవుతుందని గులాబీ దళపతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిస్థితిని మదింపు వేసిన కేసీఆర్ కవితను హఠాత్తుగా రంగం మీదకు తేకుండా విడతల వారీగా కవిత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిజామాబాద్పై ఫోకస్ పెంచారు. జాగృతి సంస్థ కార్యకలాపాలు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జాగృతి సంస్థ శాఖలన్నింటినీ కవిత రద్దు చేశారు. వాటి పునరుద్ధరణకు తేదీని కూడా ప్రకటించలేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత నెల రోజులకు జాగృతి జిల్లా నేతలను చేరదీయడం మొదలుపెట్టారు. డిసెంబర్ 27వ తేదీన తన నివాసంలో బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించిన కవిత బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తే కబడ్దార్ అంటూ రేవంత్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చారు. బీసీ ఎజెండాతో కవిత గతంలో కూడా ఎన్నికల కమిషన్ కలిశారు. రిజర్వేషన్ల అమలు గురించి పదే పదే పట్టుబడుతున్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అన్ని బీసీ సంఘాలతో జనవరి 3న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. సభకు రాష్ట్రంలోని అన్ని బీసీ ఉపకులాల వారు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి బీసీల బలమేంటో చూపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. బీసీ సంఘాలతో నిర్వహించిన సమావేశం కేవలం ట్రైలర్ మాత్రమేనని, జనవరి 3న అసలైన సినిమా చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. కవిత నివాసంలో జరిగిన ఈ సమావేశానికి 40కి పైగా బీసీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. డిసెంబర్ 28న బీసీ సంఘాలతో సమావేశమైన కవిత 29వ తేదీన నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉత్తర తెలంగాణలోని బీడీ కార్మికులను ఏకం చేసేందుకు సైతం కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో లక్షల సంఖ్యలో మహిళా బీడీ కార్మికులున్నారు. మొత్తంగా మహిళా ఎజెండా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా చేసుకోవడం వల్ల పార్టీ తిరిగి కోలుకుంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. కవితకు బాధ్యతలు అప్పగించడం, సావిత్రిబాయి పూలే జయంతిని సందర్భంగా ఎంపిక చేసుకోవడం, బీసీ ఎజెండాను ముందుకు తేవడం వెనుక కేసీఆర్ వద్ద పగడ్బందీ ప్లాన్ ఉందంటారు గులాబీ నేతలు. ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం. అప్పటి వరకు కవిత జిల్లాల పర్యటన పూర్తి చేయడంతో పాటు సుమారు 3 భారీ సభలు నిర్వహించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఫిబ్రవరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల సాధ్యాలేమిటో కూడా తెలుస్తాయి. అందుకే తన జన్మదిన రోజు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.